ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తెలంగాణ వాసుల కళ నెరవేరబోతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రారంభం కానుంది. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేషన్ కార్డులను 11 మంది లబ్ధిదారులకు అందిస్తారు. ఇక అనంతరం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. 80,000 మందితో సభను నిర్వహించేందుకు జిల్లా నేతలు ప్లాన్ చేశారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తెలంగాణ వాసుల కళ నెరవేరబోతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రారంభం కానుంది. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేషన్ కార్డులను 11 మంది లబ్ధిదారులకు అందిస్తారు. అనంతరం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. 80,000 మందితో సభను నిర్వహించేందుకు జిల్లా నేతలు ప్లాన్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా 6 టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్ రెడ్డి, ఇక సీఎం సూర్యాపేట జిల్లా టూర్ షెడ్యూల్ ఏంటి? కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రేషన్ కార్డుల పంపిణీ ఈరోజు ప్రారంభం కానుంది. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచిపోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు విస్తరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. సో ఈ రోజు నుంచి ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా నియోజకవర్గాల్లో మండల వారీగా కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. సో కొత్తగా 5 లక్షల కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అన్నింటికీ పరిశీలించి అప్రూవల్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. సుమారు 5 లక్షల మంది కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో 13,000 కోట్లతో సుమారు 3,100 కోట్ల మందికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ తో కలిపి 28 లక్షలకు పైగా సన్న బియ్యం పంపారు. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పరిష్కారకంగా తీసుకుంది. 1,00,000 మందితో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సో అందులోనే ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. తిరుమలగిరిలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇన్ఛార్జిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేల సభకు హాజరుకానున్నారు. సో ఎమ్మెల్యే మంత్రుల సామ్యాలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణ చేస్తున్నారు. సో ఉమ్మడి జిల్లాలో జిల్లా ఎమ్మెల్యేల సమావేశంతో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సో మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ రేషన్ కార్డుల పంపిణీ శురు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేసిన తర్వాత జిల్లాల్లో మండల స్థాయిలో ఉన్న లబ్ధిదారులకు కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.